కానీ దేవుడికి ఏమేమి ఎలా సమర్పించాలనేది మనకు తెలియదు. ఓకే, ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం. వచ్చింది ఆదికాండం 3వ అధ్యాయము 16 వచ్చింది. ఆయన స్త్రీతో ఇట్లా నేను నీవు గర్భము ధరించినప్పుడు నీ బాధలు అధికము చేయుదును. ఎవరికైనా డెలివరీ టైంలో మీరు కానీ మీ కూతురు కానీ మీ కోడలు కానీ మనవరాలు కానీ లేడీస్ మీరు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే ఈ వాక్యాన్ని ఎత్తిపట్టాలి. ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి కూతురైతే కూతురు, మీరైతే మీరు, కూతురైతే కూతురు, మనవరాలైతే మనవరాలు, కోడలైతే కోడలు. ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అయిందని తెలుస్తుందో నాయన ఈ వాక్యాన్ని బట్టి శక్తింపబడ్డాను కాబట్టి ఆ నొప్పులు లేకుండా నార్మల్ డెలివరీ వచ్చునుగా. హల్లెలూయా హల్లెలూయా. అమ్మ 2-3 గ్లాసులు తీసుకురా, స్టీల్ ఒక 3 గ్లాసులు తీసుకురా, కాదు ఎంటీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బాబే ఉన్నాడు, వాళ్ళ అన్న ఎక్కడ ఉంటుంది అక్కడ కనపడతారు, ఇక్కడ వాళ్ళ గురించి నేనేం ప్రేయర్ చేస్తాను తెలుసా? వాళ్ళకి ఏం చదువుతున్నావు నన్ను? నువ్వు నాన్న 8th క్లాస్, బాబు 8th క్లాస్ చదువుతుండు, ఈ బాబు ఇంటర్మీడియట్ చదువుతుండు. వీళ్ళకి నేనేం ప్రేయర్ చేస్తా అంటే వీళ్ళకి పుట్టేటటువంటి బిడ్డలు పరిశుద్ధంగా పుట్టారు. 8th క్లాస్ అబ్బాయి ఇంటర్మీడియట్ అబ్బాయికి పెళ్ళి అయిద్దా? మీరేం ఆలోచిస్తారు? వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ భవిష్యత్తు గురించి. నేనేం ఆలోచిస్తా? వాళ్ళకి జన్మించబోయేటటువంటి బిడ్డలు, ఇక్కడి నుంచి వాళ్ళకి జన్మించబోయేటటువంటి బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది మా కుటుంబంలో మేము మారాలని. ఇక్కడ ఒక ప్రార్థనకి వెళ్ళి మా అమ్మ ప్రార్థన చేస్తుందంటే మీరు కూర్చొని నా కొడుకులు మారాలని. ఆ సేవకుడికి ఒక వరం ఉంది. ఏంటంటే అమ్మ పేరు పెట్టి పిలిచి అమ్మ అలా ప్రార్థన చేయకు, మేము మారలేదప్పటికి ప్రపంచంలో వాడుకోవాలా మీ పిల్లల్ని ప్రార్థన చేయమన్నారంట. హల్లెలూయా హల్లెలూయా. మన భవిష్యత్తుని ఎరిగినటువంటి యొక్క దేవుడు, ఫ్యూచర్లో మనం ఎలా ఉంటామో దాన్ని తెలిసి ఎరిగినటువంటి యొక్క దేవుడు. కాబట్టి ప్రార్థించే విధానంలో ఉద్యోగం లేకపోతే ప్రభువా ఉద్యోగాన్ని ఇవ్వు కాదు, వేరే దేశంలో ఉన్న ఉద్యోగం కావాలన్నా కాదు, ఆ దేశంలో వారి యొక్క సంతతి దేవుని స్తుతిస్తూ దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఆ దేశాన్ని ఆక్రమించాలని ప్రార్థన చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. ఆ దేశాన్ని ఏమి శూన్యము నుండే దేవుడు సమస్తాన్ని సృష్టించి మనం ఈ విధంగా ఉండాలని కోరుకున్నటువంటి దేవుని ఏమడగాలి? శూన్యము, అసలు నీ కంటి ముందు ఏం కనపడట్లేదు, నీ కంటి ముందు నీ భవిష్యత్తు కనపడట్లేదు, నీ కంటి ముందు అన్ని నష్టాలు అవన్నీ ఉన్నాయి, వాటిని దాటి అడగాలి. లోకానికి ఆరంభానికి పూర్వము ఏదైతే రాసి పెట్టి ఉన్నావో సున్నాతో సహా, ఫుల్ స్టాప్తో సహా, కామాతో సహా నెరవేరబడాలని ప్రార్థన చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. నాకు ప్రార్థన రాదు, నీ ప్రార్థన చేయలేదు, తింటాం వచ్చు 3 పూటలు. ఎక్కడ నేర్చుకున్నావు? పెద్దవాళ్ళ నుంచి, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్చుకున్నావు. అదెంత సత్యమో. పుట్టిన దగ్గర నుంచి చర్చికి వెళ్తున్నావు, మరి ఏం నేర్చుకుంటున్నావు? ఇక్కడి నుంచి ఎవ్వరు కూడా ముసలమ్మ ముచ్చట్లు చెప్పకూడదు, వాక్యానికి వ్యతిరేకం. హల్లెలూయా. మళ్ళీ సేవకుల గురించి, సేవకులు అట్ట చేశారు, ఇట్లా చేశారు, ఫాదర్లు అట్లా చేశారు, సిస్టర్స్ అట్లా చేశారు, పాస్టర్లు అట్లా చేశారు, 100% అది శాపంగా మారిపోతుంది. ఏ మనిషి గురించి కూడా తప్పుగా మాట్లాడకూడదు. యేసు ప్రభు ఏ మనిషి గురించి కూడా తప్పు మాట్లాడలేదు. వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని డైరెక్ట్గా చూసి ఆమె ఏమన్నాడమ్మా? అమ్మ అన్నాడు. అందరు రాయికి వెళ్ళిపోయినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? కొంచెం బైబిల్ ఇవ్వనా, కాళ్ళ దగ్గర పెట్టినట్టు కొంచెం ఫైన్ పెట్టండి అక్కడి నుంచి. 100% ఎంత దుర్మార్గులు, ఎంత చెడ్డవాళ్ళైనా సరే
క్రైస్తవుల యొక్క తత్వం ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క హృదయం ఏంటంటే, ఏ వ్యక్తిని కూడా, ఏ మనిషిని కూడా, ఎవరిని కూడా చెడ్డవాడు, మారడు, జరగదు, కాదు అనేది చెప్పలేదు. ఈ రోజు నుంచి మనమందరం ఇక్కడి నుంచి ఎవరికి వాళ్ళే మన హృదయంతరంగం హెచ్చరించును గాక. మన నాలుకను పరిశుద్ధాత్మ దేవుడు ఏంజిల్ ద్వారా మూసివేయబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మన తప్పులే ఒప్పుకోవటానికి మనకు అర్థం కావట్లేదు. వాక్యము లోతుకు పోతే వాక్యములు ఎక్కడ తప్పు జరిగింది ఇక్కడ ఏమన్నా అదే వచ్చింది కదా మళ్ళీ 16 వచ్చిందో, ఆయన స్త్రీతో ఇట్లా నేను నీవు గర్భము ధరించినప్పుడు నీ బాధలు అధికము చేయుదును. నీ బాధలు అధికం చేసి దేవుడు ఏమన్నాడు? తప్పు చేసినందుకు అన్నాడా, తప్పు చేయకపోతే అన్నాడా? చెప్పండి గట్టిగా. మరి ఒక ప్రశ్న, తప్పెందుకు చేయాలి అసలు? తప్పెందుకు చేయాలి మనం? హల్లెలూయా, హల్లెలూయా. తప్పు చేసే స్వభావము మానవుల స్వభావం. మనం ఎవరో తెలుసా దేవుని దృష్టిలో? యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, 12-13 వచనం. ఆయనను అంగీకరించి, వేరే వాళ్ళు కూడా టక్క తీసి చదవండి అమ్మ, వాళ్ళే కాదు వేరే వాళ్ళు కూడా చదవచ్చు. ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యమును ప్రసాదించెను. అంటే దేవుడు తప్పు చేస్తాడా చెప్పండి ఎవరైనా? యేసుక్రీస్తు తప్పు చేయనప్పుడు ఆయన బిడ్డలైనటువంటి మనం ఎందుకు తప్పు చేయాలి? తప్పు చేయొద్దు, అంతే. ఇక ముఖమాటమే లేదు, తప్పు చేయొద్దు, దట్స్ ఇట్. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే తింటామో అది మన బాడీలో పనిచేస్తుంది, ఏదైతే వింటామో అది మన ఆత్మలో పనిచేస్తుంది, మన శరీరంలో పనిచేస్తుంది, మన పంచేంద్రియాలలో పనిచేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక నుంచి మనమందరం కూడా మన బంధువులు, మిత్రులు, స్నేహితులు, ప్రపంచం మొత్తం కూడా ఆది క్రైస్తవుల యొక్క మనస్సు వలె యేసుక్రీస్తు నామమున మారిపోవును గాక. ఆమేన్. దానికి నాంది మీరు నేనే అయి ఉండాలి యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. ధర్మచరిత్రంగా అద్భుతంగా ఉంటుంది, చదువు. ఈ దైవ పుత్రత్వము వారికి దేవుని వలన కలిగినదే కాని రక్తము వలన కాని శరీరేచ్ఛ వలన కాని మానవ సంకల్పం వలన కాని కలిగినది కాదు. మనందరం కూడా, ప్రతి మనిషి కూడా తల్లిదండ్రుల ద్వారా గర్భం నుంచి బయటకు వచ్చాం. అది మానవ స్వభావం. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు తెలుసా? దేవుని చిత్తమై ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎవరైతే గర్భము తెరవబడాలని ప్రార్థిస్తున్నారో యేసుక్రీస్తు నామమున గర్భము తెరవబడును గాక. దట్స్ ఇట్. తెరవబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెలుగు కలుగును గాక. వెలుగు కలిగింది. లాజరు బయటకు రా, బయటకు వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాంటి దేవుని మనం దేవుడిగా కలిగి ఉన్నాం. తప్పు చేశారు కాబట్టి శాపం, తప్పు చేశారు కాబట్టి లోపం, తప్పు చేశారు కాబట్టి నేను తప్పు చేయలేదుగా ప్రశ్న. అందుకని లోతుకి వెళ్ళినప్పుడు బాగా వినండి. కథలెక్కినొద్దు. నీ జీవితం, నీ భర్త జీవితం, నీ జీవితం, నీ భార్య జీవితం, నీ తల్లిదండ్రులు, లేకపోతే నీ భార్య తల్లిదండ్రులు 4 తరాలు నిలిచిపోదాం వాక్యం ద్వారా. నేను హల్లెలూయా, హల్లెలూయా. ఈ సత్యము మనకు తెలియక ఒక దగ్గరకు వచ్చి ఆగిపోయాం. ప్రభు అంటాడు, నువ్వు ఏదైనా అడగంటాడు. నేను ఎప్పుడైతే సమర్పించుకుంటానో అది తప్పు, 100% అది తప్పు అని నేను అనుకుంటానో అద్భుతంగా మనకు కావాల్సిన దేవుడి దగ్గర మన దగ్గర మనం ఏం చేయాలా? ఒప్పుకోవాలి. ఏం చేయాలా? ఒప్పుకోవాలి. చదువున్నాను తర్వాత ఆదికాండం 3వ అధ్యాయంలోకి వచ్చేసి. నీ ప్రసవ వేదనను ఎక్కువ చేయుదును. 1 2 అయినను నీ భర్త ఎడ నీకు కోరిక కలుగును, అతడు నీ మీద పెత్తనము చేయును.
నేను చెప్తున్నాను వాక్య లాస్ట్ పదం చదువు. అతడు నీ మీద పెత్తనము చేయును. ఒక నిమిషం అతడు నీ మీద నేనేం చెప్పను, ఈ తల్లి చెప్తుంది, ఈ అమ్మ చెప్తాను. మీరు స్వార్థ బోధించేవాళ్ళు, మీ పాదాలు సుందరమైన. చదువు మళ్ళొకసారి. అతడు నీ మీద పెత్తనము చేయును. బాగా ఇప్పుడు చూడండి ఏం కొట్టుకుంది. కొంచెం పొట్టుకున్నది భార్యగా పెట్టుకున్నాను. వచ్చే భార్య భర్త. ఈ వాక్య ప్రకారంగా ఈ భార్య నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తుంది, ఈ భర్త నెలకి 10,000 సంపాదించి ఇంట్లోనే కూర్చుంటాడు. ఆ వాక్య ప్రకారంగా ఎవరి మీద పెత్తనం చేస్తారు? భర్త భార్య. ఎవరి మీద వాక్యం ఫస్ట్. భర్త ఏం సంపాదిస్తలే, కానీ భార్య మాత్రం 1,00,000 రూపాయలు సంపాదిస్తుంది. ఎవరికి పెత్తనం చేస్తారు? వాక్యులు చదువు. అతడు బాగా విను. భర్త ఇంట్లో కూర్చుంటాడు, భార్య 1,00,000 రూపాయలు సంపాదిస్తుంది. ఆ వాక్య ప్రకారం ఎవరు పెత్తనం? వాక్య ప్రకారం భర్త. అంటే ఇద్దరి మధ్య గొడవ అయితే కాదు, వాక్య ప్రకారం అయితే కాదు, వాక్య ప్రకారమే జీవించాలా. నేను చెప్తున్నానా వాక్యం చెప్తుందా? బయటది ఏదైతే జరుగుతుందో వాక్యానికి వ్యతిరేకం, అదే పాపము. అమ్మ మీరిద్దరు మంచుకుండా ఉండమ్మా, కొట్టుకోవద్దమ్మా, తిట్టుకోవద్దమ్మా, నువ్వు అడ్జస్ట్ కావాలమ్మా. ఎంత అడ్జస్ట్ అయినా సరే కూర్చో, ఎంత అడ్జస్ట్ అయినా సరే శాపం ఏంటి ఇక్కడ? ఏంటి శాపం? నీ భర్త నీ మీద. మొదటి శాపం ఏంది నాన్న? దాంట్లో మొదటి శాపం ఏంటి? మొదటి శాపం ఏంటి? పెయిన్స్ తో పిల్లలు కంటారు కదా, అది శాపం. రెండో శాపం ఏంటి? అతడు నీ మీద తప్పు చేయదు. వాక్యానికి లోబడే ముందు నీ తల్లిదండ్రులు కానీ, నేను కానీ, నా భార్య కానీ, నా భార్య తల్లిదండ్రులు కానీ అట్లా ఎనికెళ్ళిపో. మరి ఎక్కడి నుంచి? ఆది మానవుడి దగ్గర నుంచి చేస్తూనే ఉంది పాపం ఈ శరీరం. మరి వాళ్ళ నుంచి వచ్చామా లేదా? మరి ఒక వ్యక్తి పనికిరానంత చెత్త తప్పు చేశాడు అనుకుందాం. మరి ఆ వ్యక్తి చేసినంటే మనలో ఉన్న మాంసం అతనిలో ఉన్న మాంసం ఒకటా కాదా? మరి అతను తప్పు చేసింది అన్ని దగ్గరది. అతని తరపున మనం క్షమాపణ అడగాలి, ఆమె తరపున మనం క్షమాపణ అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ముచ్చటి లేదు ప్రపంచం యేసు క్రీస్తు నామం పేరిట, ఆకాశానికి క్రింద ఉన్నటువంటి ప్రపంచం యేసు క్రీస్తు నామం పేరిట పరిశుద్ధంగా మారిపోవును గాక. ప్రతి కాలు వంగుద్ది అంతే. ఈ లోకంలో ఏం జరుగుతుందో చూడకు, 100% జరిగి తీరుతుంది. దానికి తగినట్టుగా నేను యాక్టివేషన్లో కావాలి. అంటే దానికి తగినట్టుగా మనము పరలోక చెప్పండి. ఎవరైనా పరలోకం నుండి మా యొక్క తండ్రి పరలోకమందు నెరవేరినట్లు నెరవేరాలంటే ఆయుధాలు కావాలన్నా వద్దా? శత్రువు వచ్చినప్పుడు శత్రువుని ఏం చేయాలి? శత్రువుని పారదోలాలి, చంపేయాలంటే మనకు ఒక సైనికుడు కావాలన్నా వద్దా? ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా సైనికుడు. వేరే దేశంలో మన దేశం మీదకి యుద్ధానికి వచ్చారనుకుందాం. వచ్చినప్పుడు ముందు సైనికులు చంపేరా? చెప్పండి గట్టిగా. ఈ సైనికుడు దాచుకోవాలన్నా నిలబడాలి ఎదురుగా. మరి క్రైస్తవులమైంది మనం చేసినటువంటి తప్పు తెలిస్తే, ఎస్ నేను తప్పు చేశాను కాబట్టి ఇది జరుగుతుంది, నువ్వు నిలబడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము
9-10 వచనాలు. అంతటా ప్రభు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లను ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను. ఈ దినము జాతుల మీద. ఒక నిమిషం, ఇది వ్యక్తిగతంగా తీసుకోవాలి, కుటుంబ పరంగా తీసుకోవాలి, సేవకులైతే సేవా పరంగా తీసుకోవాలి. ఈ దినము జాతుల మీద, రాజ్యముల మీద నేను నీకు అధికారం మొసగితిని. ఇప్పుడు ఎగ్జాంపుల్, నువ్వు అనుకోండి, నీ కుటుంబం అనుకోండి. నీ కుటుంబాన్ని ఇట్లా కాపాడాలన్నా వద్దా? నువ్వు కాపాడాలి. మరి నువ్వు నేనే దొంగతనం చేస్తే నా కుటుంబం కాపాడేవాడిగా ఉన్నానా, దొంగతనం నేర్పించేవాడిగా ఉన్నానా? నాకు దొంగతనం అన్న సంగతి తెలియదు. అప్పుడెట్లా? దేవా నాకివ్వు అంటున్నాను, కానీ నేను చేసేది దొంగతనం అన్న సంగతి నాకు తెలిస్తే, నేను క్షమాపణ అడిగితే తీసివేయటమే కాకుండా నా బిడ్డల నుంచి కూడా ఆ స్వభావం బయటికి వెళ్తుంది. హల్లెలూయా. ఇప్పుడు చదువు. నీవు వానిని పెళ్లగించుటకును కూలద్రోయుటకును నాశనము చేయుటకును పడగొట్టుటకును పునర్నిర్మించుటకును నాటుటకును సమర్థుడవగుదువు. ఒక వ్యక్తి, ఒక రైతు ఒక భూమి దున్నాలంటే ఫస్ట్, ఇప్పుడంటే వ్యవసాయ భూమి కానప్పుడు ఏంటి, ఫస్ట్ బంజరు భూమి కొన్నాడు. బంజరు భూమి కొన్న తర్వాత ఏం చేస్తాడు? దాన్ని పెళ్ళగిస్తాడు, విరగొడతాడు, నశింపజేస్తాడు, పడద్రోస్తాడు. అవునా? మొత్తం అంటే ఏదైతే అడ్డం ఉందో మొత్తం తీసేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? కట్టుటకును నాటుటకును. ఎందుకు కడతాడు మళ్ళీ అంటే, మళ్ళీ ఏం చేస్తాడు? చుట్టూ పారి కొడేసి ఏది కావాలో వేసేసి తర్వాత ఏం చేస్తాడు? ఏమైతే పంట కావాలో అది నాటుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. అది దేవుడు మన హృదయం నుంచి తీసేయాలి. నా హృదయంలో ఉన్న సంగతి నాకు తెలియదు, నా ఆలోచించే విధానంలో ఉందన్న సంగతి నాకు తెలియదు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా చెప్పండి, ఎవరైనా లేడీస్, ఇక్కడ లేడీస్, మీరు నీ భర్త నిన్ను సతాయిస్తున్నాడా? షాప్లో నీ భార్య మీద నువ్వు పెత్తనం చేస్తున్నావా? అది పురుషుడికి శాపం. ఎముకలలో ఎముక, మాంసంలో మాంసం. ఎముక మాంసం కొట్టుకుంటే ఏమన్నా ఉందా? ఇంకా ఎముక బతకలేదు, మాంసం కూడా. ఈ రెండింటిని కలపటమే దేవుడి యొక్క ఉద్దేశం. హల్లెలూయా. 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 తర్వాత వచ్చిన ఆదికాండం 3వ అధ్యాయానికి వెళ్దాం. ఆయన నరునితో ఇట్లా నేను నీవు నీ భార్య మాట విని నేను తినవని చెప్పిన పండును తినవద్దని చెప్పిన పండుని. అక్కడే అసలు పదము అది అర్థం కాకపోతే మిస్ అయిపోతారా? తినొద్దన్న పండుని తింటివి. నీ వలన భూమి శాపము పాలైనది. రెండోది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ సత్యాన్ని అర్థం చేసుకుంటే ఒక్క రోజులో పాపాన్ని తీసేస్తాను దేవుని యొక్క వాగ్దానం. హల్లెలూయా. ఈ రోజున నీలో నుంచి, నాలో నుంచి, నీ కుటుంబం నుంచి, నా కుటుంబం నుంచి పాప శాప దోషాలు అన్నీ కంప్లీట్గా నశించిపోవునుగా. కానీ ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు మాత్రం ఒప్పుకోవాల్సింది. నేను చెప్తున్నానా వాక్యం చెప్తున్నా? ఇది భూమి అనుకోండి, తాత మోకాలు, ఇది భూమి అనుకున్నాం. వాక్యం చదువు. భూమి నీవు చేయబట్టి నీ వలన భూమి శాపము పాలైనది. భూమి శాపం పాలైనది. ఇది శాపం అయింది కదా. సపోజ్ ఎగ్జాంపుల్, ఇంత నువ్వు కొనుక్కున్నావు అనుకో, ఇంత కట్ చేసి, దాంట్లో శాపం ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్టే. ఇంత తీసుకున్నా ఉన్నట్టే, ఎంత తీసుకున్నా. ఎప్పుడు అని ఆలోచించావా? నీ ఇల్లు కావచ్చు, నువ్వు చేసే జాబ్ చేసేది కావచ్చు, లేకపోతే నీ ఆస్తులు కావచ్చు,
ఏదైనా సరే భూమికి సంబంధించిందంటే ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవాలా, ఆ భూమి శపించబడి, ఆ భూమి శపించబడింది అన్న సంగతి నాకు తెలియదు. అర్థమైందా? ఇవాళ మన మూలుగల్లో నుంచి పాపాన్ని తీసేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే మనకి ప్రపంచంలో ఎక్కడైతే ఇల్లున్నాయో భూములు ఉన్నాయో ఈ రోజు నుంచి ఆ శాపము బయటికి వెళ్ళిపోవును. ఫస్ట్ నీ హృదయంలో ఒప్పుకోవాలి. హృదయంలో ఎక్కడ ఒప్పుకోవాలా? ఇక్కడ ఒప్పుకోవాలా. తలనొప్పి ఎక్స్ట్రీమ్ అయినప్పుడు ఏం చేస్తారు నాన్న? ఇంట్లో వాళ్ళకి చెప్తారు, లేకపోతే హాస్పిటల్కి వెళ్తారు, లేకపోతే డాక్టర్కి వెళ్తారు, లేకపోతే ఎక్కడికి వెళ్తారు, మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకుంటారు. అవునా? అవునా? అది ఎంత సత్యమో ఒప్పుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇట్లా చెప్పేసి వామ్మో నేను పలానా షాప్ పెట్టినా పలానా ఉందిగా, అయితే షాప్ ఉందని మళ్ళీ ఇంకొక్కడికి పోకండి మైండ్. ఒకసారి ఒక ప్రార్థనకి వెళ్ళి మరణం గురించి చెప్పి అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళగానే తమ్ముడు అవుతాడు వచ్చి అన్న మా ఇంట్లో ఎవరైనా చచ్చిపోతారా అన్నాడు. నీ కాలు పట్టుకున్నా కాదు. మైండ్ని ఎక్కడికక్కడ తీయకండి. ఫస్ట్ శపించబడింది. ఎప్పుడైతే వరముల ద్వారా ఫలముల ద్వారా సేవకులు దాన్ని ఆశీర్వదిస్తారో అది పరిశుద్ధంగా మారిపోతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకని ఏం చేస్తారు? మాస పెట్టించుకుంటారు, ఇంకా ప్రార్థనలు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను మందు తాగి నేను బ్లడ్ చేస్తే ప్లస్ అయిద్దా? చెప్పండి, అయిద్దా? నేను మందు తాగి మిమ్మల్ని బ్లడ్ చేసిన ప్లస్ అవుతుందా? ఎందుకు కాదు? మందు తాగితే పాపం చేసినట్ట? చెప్పండి, మందు తాగితే పాపం చేసినట్ట? మరి ఈ లోకంలో మందు తాగితే మంచిది అనుకుంటున్నాం. అట్లా మరి అంటే ఈ లోకస్తులు వెళ్ళినట్టుగా మనము హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పలే మందు తాగితే పాపం అని, మీరే చెప్తున్నారు. అవునా? వాక్యం పలుకుతుంది, తాగుబోతులకి పరలోక రాజ్యంలో స్థానము. ఇంతే తాగినా తాత ఈ గ్లాస్ దొంగతనం చేసిన దొంగోడు అంటారా అందరా? అంటారా? ₹1,00,00,000 దొంగతనం చేసిన దొంగోడు అంటారా అందరా? సంవత్సరానికి పండగప్పుడే తాగినట్ట కదా? పండగప్పుడే తాగిన, రోజు తాగిన తాగుడు. ఈ సత్యం మనకి ఎప్పుడైతే తెలుస్తుందో మన బాడీలోంచి, శరీరంలో నుంచి, మన ఆత్మలోంచి దేవుని యొక్క శక్తి బయటకు వస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకనే తాగుబోతులకి పరలోక రాజ్యంలో స్థానము. ఎవరు బలవంతం చేసినా, ఏది చేసినా సరే, ఎంత బలవంతం చేసినా సరే. ఒకసారి నా దగ్గర ఒక ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చింది. వాళ్ళ కొడుకు ఏదో ప్రాబ్లం అని కళ్ళు మూసుకున్నాయి. నేను చెప్పేదాన్ని 20 సంవత్సరాల క్రితం టెస్ట్ మనీలే. ఇప్పుడు చెప్తే మీరు కూర్చోలేరు అసలు. ఇప్పుడు చెప్పను, నేను అదురుపోతారు దెబ్బకే. ఇట్లాంటివి నేను చెప్పను. ఇప్పుడు జరిగి ఇప్పుడు ఏం జరుగుతుందో నేను చెప్పను. ప్రపంచం అంతా తిప్పుతుండే దేవుడు. ప్రపంచం ఏం జరుగుతుందో, మన తెలుగులో ఏం జరుగుతుందో నేను చెప్పను. కానీ 20 సంవత్సరాల క్రితం ముచ్చట చెప్తాను. ప్రార్థన చెప్తున్నప్పుడు, అమ్మ మీ ఇంట్లో తాగుబోతున్న ఒకరిని చేశారని పెద్దగా ఏడ్చేసాను. అవును బ్రదర్ గారండి, మా భర్త వాళ్ళ బావకి పెళ్ళైనప్పుడు చాలా మంచోడు, ఆయనకి అడ్జస్ట్ చేసి మా ఆయన తాగుడు అలవాటు చేసిండు. దాని ఇంపాక్ట్ ఎక్కడ పడదు? కొడుకు ఇంట్లో నిమ్మ చెట్లు ఉంటాయి, మాడి చెట్లు ఉంటాయి, బంతిపూల చెట్లు ఉంటాయి, అన్ని మన చెట్లు ఉంటాయి కదా. అన్ని ఆకులు కరెక్ట్గా ఒకే సైజు ఉంటాయా? ఒకదానికి పురుగు వస్తుంది, ఒకదానికి ఆకు కూడా, మామిడికాయలు కూడా అంతే ఉంటాయి కదా. మరి దేవుని యొక్క సృష్టిలో మరి నీకు నీ హృదయం అనే ఆకు రోగం ఉందా? మందు కొట్టించుకో.
ఆ పండుకి ఏమైనా రోగం ఉందా, మందు కొట్టించుకో. ఒకవేళ బయట కొట్టకపోవచ్చు, లోపల ఏమైనా పురుగు ఉందా, మందు కొట్టించుకో. ఆ మందే దేవునికి సరళ నేను చేసింది తప్పని ఒప్పుకోవడం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం చదువుతున్నాను అదే వాక్యం. నీవు నీ భార్య మాట విని నేను తినవలదని చెప్పిన పండుని తింటివి, నీ వలన భూమి శాపము పాలైనది. నీవు బ్రతికినన్నాళ్ళు కష్టపడి కండలు కరిగించి భూమి నుండి నీకు కావలసిన పంట పండింతువు. కండలు కరిగించి, అప్పుడేమో కండలు, ఇప్పుడేమో బ్రెయిన్. ఇక ఎందుకంటే 25-30 సంవత్సరాలకి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, హార్ట్ స్ట్రోక్ వస్తుంది, ఎక్కడెక్కడ అవుతుంది. ఎందుకంటే అది సిస్టమ్ మారిపోయింది. మళ్ళీ అనొద్దు ప్రభు క్షమించేసాడుగా, ఒప్పుకున్నా లేదా? ఒప్పుకుంటే క్షమిస్తాడా, ఒప్పుకోకపోయినా క్షమిస్తాడా? ఒప్పుకుంటేనే. నాకు అది మరి తప్పన సంగతి నాకు తెలియదు. అప్పుడు ఎట్లా? వాక్యం ద్వారా మనం తీసుకోవాలి. హల్లెలూయా. మన మనసు తిరగబడుతుంది, మన మనసు తిరగబడుతుంది. అయితే రెగ్యులర్గా హోటల్కి పోయే బదులు వేరే హోటల్ పోయినప్పుడు టేస్ట్ తేడా ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? అది ఎంత సత్యమో రెగ్యులర్ ఫుడ్తో పాటు కూడా వేరే ఫుడ్ కూడా మనం తినాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఈ నేల నీకై ముండ్ల తుప్పలను గచ్చ పొదలను మొలిపించును. నీవు పొలములోని పంటతో పొట్ట నింపుకొందువు. నీవు పుట్టిన మట్టిలో మరలా కలిసిపో వరకు నీవు నొసటి చెమటోడ్చి పొట్టకూడు సంపాదించుకొందువు. 21 వచ్చింది. ఇంకా మనం చేసే తప్పు తెలవకుండా అంతటా దేవుడైన యావే జంతు చర్మములతో వస్త్రములు చేసి ఆదాముకు ఏవకు తొడిగెను. అంటే బట్టలు లేకుండా ఉన్నటువంటి ఆదాముకి అవ్వకు దేవుడు ఏం చేశాడంట? జంతు చర్మంతో బట్టలు. ఇప్పుడు చెప్పండి, దేవుడే మనిషి దిశమలతో ఉండటం దేవుడికే ఇష్టము లేదు. ఎందుకు దేవుడికి ఇష్టం లేనప్పుడు మనం వేసుకునే డ్రెస్ ఎట్లా? నేను కూకటి వేలతో నుంచి మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను వేరే దేశం పోతే కడ్రాయల మీద ఆడవాళ్ళు మగవాళ్ళు కూర్చుంటారు నా పక్కనే. దాని గురించి కాదు, అంటే తెలవకుండానే వస్తున్నటువంటి యొక్క పాపం. బాగా వినండి, దేవుడి చర్మాన్ని దేవుడి చర్మాన్ని వస్త్రంగా మార్చాడు. అంటే ఒక పశువు చర్మాన్ని తీసి కప్పాడు. మరి స్వతంత్రత ఎక్కడ? స్వతంత్రత మనకి వాక్యములో స్వతంత్రత. హల్లెలూయా. శరీరంలో రక్తం ఉంది, లోపల ఎక్కడ నరం దిగి బయటకు వచ్చింది అనుకోండి, బాడీ బతుకుద్దా? ఎంత తిరిగినా ఎక్కడ తిరగాలి? అది నరాల మధ్యనే, నరాలలోనే తిరగాలి. అది ఎంత సత్యమో మనకి ఎంత స్వేచ్ఛ ఉన్నా వాక్యానుసారమైన స్వేచ్ఛలోనే మనం బతకాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇలా వచ్చిన తర్వాత నిర్గమకాండము, మానవుడు పుట్టాడు, మానవుడికి ఏదేదో జరిగింది చేసిన తర్వాత నిర్గమకాండము 25లోకి వద్దాం. నిర్గమకాండము ఇది మన రెగ్యులర్గా నేనే చూస్తానికి మనకి ఏమనిపించదు. 2-3 వచ్చినాము. మొదటి వచ్చిన కదండి, ఫస్ట్ 20వ అధ్యాయం మొదటి వచ్చిన మొదటి వచ్చిన. అప్పుడు దేవుడు ఈ పలుకులు పలికెను. ఈ దేవుడు ఈ పలుకులను పలికారంటే మాట చెప్పాడు, ఆజ్ఞాపించాడు. రైట్. మిమ్ము దాస్య నిలమైన ఐగుప్త దేశము నుండి తోడుకొని వచ్చిన యావేను నేనే మీ దేవుడను. ఒక నిమిషం, 2వ వచనం మాత్రం మళ్ళీ ఒకసారి. మిమ్ము దాస్య నిలయమైన ఐగుప్త దేశము నుండి తోడుకొని వచ్చిన యావేను నేనే. అంటే పాప స్వభావముతో కూడినటువంటి యొక్క బంధాల నుండి, దాంట్లో నుంచి మనల్ని ఏం చేశాడంట? క్రైస్తవులుగా దేవుడు మనల్ని పట్టుకొచ్చాడు. అంతమటికి అర్థమైందిగా. తర్వాత నేనే మీ దేవుడను, మీకు నేను తప్ప మరి ఒక దేవుడు లేడు. అంతే. కథ వద్దు మనకి, ఇంకా ముఖమాట వద్దు మనకి.
దేవుడు ఏమంటున్నాడు? నేను తప్ప దేవుడు లేడు. చెప్పద్దు. నేను ప్రార్థన చేసుకొని ఇది చేస్తా, నేను అది చేసుకొని అది చేస్తా, నేను ఇది చేసుకొని అది చేస్తా, నేను ఇది చేస్తా. నేను తప్ప మరొక దేవుడు మరొక లేడు. దేవుడు ఉండకూడదు. దానికి హింసలు వస్తే అప్పుడు చంపేస్తారు. ఇంటికి నిలిచేత చంపేస్తారు, ముక్కలు ముక్కలు చేస్తారు, కాలుస్తారు, కాకులకు గద్దలకి ఎత్తారు. బైబిల్ తెలుస్తుంది. వాళ్ళంతా చచ్చిపోయేటప్పుడంట హ్యాపీగా అందరినీ ఆశీర్వదించుకుంటూ చచ్చిపోయారు. నా డిజైర్ అదే. నేను వాక్యం చెప్తుండగా, నన్ను చంపుతూ ఉండగా వాళ్ళందరికీ ఆనందంతో సంతోషంతో ప్రపంచాన్ని బ్లెస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలని నా ఇష్టం. ఎందుకంటే నాకు తెలుసు, దేవుడు అంటే తెలియకపోతే శరీరము, ఆత్మ, మనస్సు, పంచేంద్రియాలు మన జీవితాన్ని ఆ దొంగవాడు ఎట్లా ఆడుకుంటాడో తెలుసు. దొంగవాణ్ణి యేసుక్రీస్తునామం బిడ్డ తొక్కివేయదుముగా, యేసుక్రీస్తునామం బిడ్డ మన పాదముల కింద తొక్కివేయదుముగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శత్రువును మన నోటికుండా వచ్చినటువంటి మాట ద్వారా కాల్చివేయదుముగాక, అనారోగ్యతను కాల్చివేయదుముగాక. యేసుక్రీస్తునామం బిడ్డ జరుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను తప్ప ఇంకొక దేవుడు నీకు ఉండకూడదు. అయితే ఇక్కడ 5వ వచనం, మీరు వానికి మొక్కకూడదు, వానిని పూజింపకూడదు. మీ దేవుడను యావేను అయిన నేను రోషము గలవాడను. నన్ను ద్వేషించు వారిలో తండ్రులు చేసిన తప్పులకు 3-4 తరముల వరకు దండింతును. మనం అందరం కలిసి ఒక బాంబుల ఫ్యాక్టరీ తయారు చేద్దామా? పెడదామా బాంబుల ఫ్యాక్టరీ? చెప్పండి, బాంబుల ఫ్యాక్టరీ పెడదామా? దేనికి వ్యతిరేకమైంది బాంబుల ఫ్యాక్టరీ? బాంబుల ఫ్యాక్టరీ దేనికి వ్యతిరేకం? భారత రాజ్యాంగానికి వ్యతిరేకం. అది ఎంత సత్యము! వాక్యం అనే పరలోకం అనే రాజ్యాంగానికి వ్యతిరేకము. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరలోకం అనే రాజ్యాంగానికి వ్యతిరేకము. ఎప్పుడైతే ఇది తప్పు అని మనం ఒప్పుకుంటామో అదేం జరుగుతుంది? పక్కకు వెళ్ళిపోతుంది. అప్పుడు సత్యములోనికి వస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 3-4 తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీదకి రప్పించుచు. 5వ వచనం కదండి, 6వ వచనం, సారీ 6వ వచనం. కానీ నన్ను ప్రేమించి నా నియమములను పాటించు వారిని 1000 తరముల దాకా కరుణింతును. చంపడబడదాం ప్రభుకి. శాపం గురించి ఆలోచించకు, ఆశీర్వాదం గురించి ఆలోచించు. జరిగిపోయిన దాని గురించి ఆలోచించకు, జరగబోయేది ఏ విధంగా ఉండాలి. హల్లెలూయా. జరిగింది అది జరిగింది, ఇది జరిగింది అది ప్రతిదీ బయట ఒడ్డు నుంచి మాట్లాడతలేదు. నేను చెప్తే అసలు మీరు కూర్చోలేరు ఇక్కడ. మొన్ననే ఒక మాట చెప్తే ఎక్కడ చెప్పిన, లూసిఫర్కే దాదా. మీరు అర్థం చేసుకోండి, లూసిఫర్కే తాతండ్రి. ఒక్క మాటతో చెప్పేసిగా మీరు ఆ డాష్ని అంతా ఏది నింపుకుంటే అది నింపుకోండి. మీరు ఎంత అంటే అంత నింపుకోండి దాంట్లో. మరి అలాంటి వ్యక్తిని నన్ను పట్టుకున్నాను. ఎంతగా పట్టుకుంటే దేవుడి కోసం ఏమైనా పిట్టకథలు ఏమవుతుంది మనకి? పిట్టకథలు అసలే వద్దు. 100% నిలబడు, నీ పనులు చేయి. నేనంటే ఒక 15 సంవత్సరాల క్రితమే 13 సంవత్సరాల క్రితమే సువార్త చెప్పడానికి వచ్చిన. అంతకుముందు నేను కూడా జాబ్ చేసుకుంటూ సువార్త చెప్తున్నాను. నేను కూడా ఒక 12-13 సంవత్సరాలు ఆదివారం శనివారం సాయంత్రం వచ్చిందంటే బ్యాగ్ ఉంటుంది. మళ్ళీ సోమవారం పొద్దున ఇంట్లో దిగేది. మళ్ళీ హాలిడేస్ ఉంటే ఇంట్లో ఉండేదే లేదు. దాహం అప్పుడు అర్థం కాదు. ఇప్పుడు దాహం ఏం దాహమో? ఆత్మల దాహం. మందనే దాహం కాదు, ఇంకొకటి కాదు, ఆత్మల దాహం. పరలోకానికి ఆత్మలను పంపించాలి, తీసుకెళ్ళాలి. మనం చనిపోయిన తర్వాత కూడా ఆత్మలు రావాల్సిందే. దక్షిణ స్వార్థముతో కూడిన ప్రార్థన తీసివేసి
పరలోక ప్రార్థన తీసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? నన్ను ప్రేమించి చదువు ఆలోచన మళ్ళీ. నన్ను ప్రేమించి నా నియమములను పాటించి వారిని 1000 తరముల దాకా కరుణింతును. 1000 తరముల దాకా. మనకు తెలవకుండా మన కుటుంబాలలో జరిగిన పాపం బయటకు వస్తుంది. చూద్దాం. నీకు తెలియదు, నాకు తెలియదు. నీకు తెలిసి చేసి ఉండవచ్చు, నాకు తెలిసి చేసి ఉండవచ్చు, మన 4 ఫాదర్స్ కూడా తెలిసి చేసి ఉండవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క మాట బయటకు వస్తుంది. లేవీకాండము 26వ అధ్యాయము 39వ వచనం. అతట చావక మిగిలి ఉన్న కొద్ది మంది కూడా తమ పాపములకు, తమ పూర్వుల పాపములకు క్షీణించిపోవుదురు. మన తప్పులే కాదు, మన పూర్వీకుల, ఇంకొక వర్షంలో ఏముంటుందంటే తల్లిదండ్రుల దోషం, పూర్వీకుల పాపములను బట్టి మరియు వారు తమ మీద వచ్చిన తమ తండ్రుల దోషమును బట్టి క్షీణించిపోతుంది. ఇదే మనం అసలు మన తప్పు ఒప్పుకోవటానికే ముందు పడదు. మన మాంసం మన పుట్టకముందు మన తల్లిదండ్రుల నుంచి వచ్చిందా, బయట నుంచి వచ్చిందా? ఈలోక పరంగా అడుగుతున్నా. మీరు కానీ నేను కానీ పుట్టక ముందు మన మాంసము మన తల్లిదండ్రుల నుంచి వచ్చిందా, వేరే బయట నుంచి వచ్చిందా? మరి వాళ్ళ మాంసం తప్పు చేస్తున్నప్పుడు మన మాంసం కూడా తప్పు చేసినట్టు చేయనట్ట? అదే వాక్యములో ఉంటే యేసుక్రీస్తు మాంసం తప్పు చేసిందా, సత్యములో ఉందా? యేసుక్రీస్తు యొక్క మాంసము ఇతరుల కోసం చనిపోయిందా, లేకపోతే దూషించిందా? ఆ సత్యం మనకు తెలిస్తే పాపము చేయకుండా ఉండేటటువంటి స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాపం చేయొద్దంటే పని చేయొద్దని కాదు, మూలన కూర్చోమని కాదు అర్థం. నీ పనులు నువ్వు చేసుకో, ఏ ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగం చేసుకో, ఏ వ్యాపారం ఉంటే ఆ వ్యాపారం చేసుకో. కానీ చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఒకసారి కింద నాకు మళ్ళీ చెప్తున్నా, గత 15 నుంచి 20 సంవత్సరాల మధ్యన ఎంత 2025 అంటే 20 నుంచి 2005 నుంచి 2000 మధ్య నేను చెప్పే టెస్ట్ అన్ని ఇట్లనే ఒక పాప వచ్చింది. పాప అంటే చిన్నగా కాదు, పెద్ద ఆమె, పిల్లలు ఉన్నారు. ప్రార్థన చేస్తుంటే ఆమె మీద షాప్ ఉందని చెప్పి, నాన్న షాప్ ఉంది నీ మీద. ఏం షాప్ ఉంది బ్రదర్, ఏం చేసినా తెలుసు కదా మనకి, మనందరం షాప్ ఉందని ఫస్ట్ బుర్ర తిరుగుద్ది, ఆడిపోద్ది, ఈడిపోద్ది. వీళ్ళు వస్తే షాప్ ఉందని చెప్తారు, అది చెప్తారు. నాన్న నీ చదువులో షాప్ ఉందన్నా. నా చదువులో షాప్ ఎక్కడ? ఎవరు టీచర్ ఉన్నా ఇక్కడ? ఇప్పుడు మీరు టీచరు, మేమందరం స్టూడెంట్స్. ఓకే, ఈ అబ్బాయి పేరు నవీన్. ఆ రోజు అబ్బాయి రాలేదు. ఆ అబ్బాయి బదులు ఒక అబ్బాయి నవీన్ అనగానే ఆ అబ్బాయి ఎస్ టీచర్ అని చెప్పొచ్చా? చెప్పకూడదు. ఎందుకు చెప్పు? అబ్బాయి నవీన్ కాదు కాబట్టి. అరే మీరు చేస్తుంది కదా ఆ పని, మరి లేదు చేయకూడదు. అర్థమైంది ఎంత మటుకు? కూర్చో. అయితే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏదో లోన్స్ వేరే వాళ్ళ పాప మీద శాంక్షన్ అయితే ఈ అమ్మాయి పేరు మీద తీసుకొని ఈ అమ్మాయిని చదివించారు. శాపంతో కూడిన చదువు. ఇప్పుడు ఈ విధంగానే మీకు గుర్తు రావాలి. నువ్వు ఎట్లా చదువుకోలో గుర్తు చేసుకో, మీ పిల్లలు ఎట్లా చదువుకోలో గుర్తు చేసుకో. క్షమాపణ ఒకరి బదులు ఒకరి అటెండెన్స్ తీసుకోవచ్చా? ఇప్పుడు బస్సులు ఫ్రీ ఉన్నాయి, నీ ఆధార్ కార్డు తీసుకొని ఈ పాప వెళ్ళొచ్చా? ఎందుకు వెళ్ళకూడదు? వెళ్ళొచ్చు. నీ పేరు మీద ఉన్న లోను నీ పేరు మీద నేను తీసుకొని నా తల్లిదండ్రులు వేరే వాళ్ళ పేరు మీద డబ్బులు వస్తే ఆ డబ్బులు నా తల్లిదండ్రులు తీసుకొని నా తల్లిదండ్రులు నన్ను చదివించారు. తప్ప కాదా? మన శాపం ఉంటుందా? ఇంత సూక్ష్మంగానే మాట్లాడుతుంది. అయితే అమ్మాయికి చెప్పడం జరిగింది. అమ్మాయిని నోరెలా పెట్టింది. అవును కదా, ఇట్లా చేశారు కదా. మరి అట్లా మీరు కానీ మీ పిల్లలు కానీ అట్లా చదువుతున్నారా?
ఒకరి మీద లోన్ శాంక్షన్ అయితే ఇంకొకరి మీద నడుస్తుందా? ఇంకొక కేసు వచ్చింది. ఇప్పుడు సపోజ్ అక్క చెల్లెలు అనుకుందాం. అక్క చెల్లెలు అయితే గవర్నమెంట్ ఎంత ₹1 వడ్డీ ఇస్తారు. ఇప్పుడు కాదు, రాజశేఖర టైంలో అప్పుడు కూడా ఏదో వడ్డీ తక్కువలోనే ఏదో ఇస్తాను, ఏదో సంథింగ్. అయితే ఈ అక్క ఏం చేసింది, ఆమెకు అవసరం లేదు, కానీ చెల్లె అక్కడికి శాంక్షన్ అయితే చెల్లె వాడుకుంది, చెల్లె కడుతుంది. మంచిగా నేను హెల్ప్ చేసిన, ప్రార్థన చేసాం, నేను హెల్ప్ చేసినా, నేను హెల్ప్ ఏది నువ్వు హెల్ప్ చేసేది. చూడే తరుగుతుందో అవసరం ఎవరికి? చెల్లెకి. కానీ ఈమెం చేసింది, తన పేరు మీద తీసుకుంది, చెల్లెకు ఇచ్చేసింది. కానీ సత్యం ఎవరు? ఈమెకు అవసరం లేదు కాబట్టి ఆమె తీసుకోకూడదు. నిజమైన అవసరం ఉన్న వాళ్ళకి వెళ్ళాలి. నిజమైనటువంటి అవసరం లేనటువంటి కానీ మళ్ళీ ప్రార్థన చేస్తాం. కానీ సత్యం ఇక్కడ ప్రార్థన అబద్ధం అని చెప్పకూడదు, అలా కూడా అనకూడదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాకు లోతైన అర్థము నాకు తెలియదు కాబట్టి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొంతమంది ఉద్యోగం చేస్తారు. ఉద్యోగం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, రూలే టైంకి ముద్ర కొట్టాలంటే ముద్ర కొట్టాల్సిందే. కానీ మనోళ్ళు ఏం చెప్పి, చుట్టం అని చెప్పేసి, కులం అని చెప్పేసి, మతం అని చెప్పేసి నువ్వు టయాన్ని దాటితే రూల్ అప్పుడు తిట్టుకోరా. మనోళ్ళండి, మన క్రైస్తవులయ్యండి, మన చర్చికి వచ్చే వాళ్ళు, మా ఇంటి పక్కనే ఉంటుంది, నాతో మంచిగా మాట్లాడుతుంది, అబ్బో నువ్వు ప్రార్థన చేస్తుంది, కొద్దిగా అట్టు వదిలిపెడితే ఏమైంది? అదేంటి వాక్యానికి? నాకు 15-20 సంవత్సరాల క్రితం దేవుడు మాట్లాడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు విన్నారు కాబట్టి మీ మైండ్ ఎంత వెళ్ళాలి? ఇప్పుడు మీరు ఏమైనా అలా చేశారా? నా మైండ్ కూడా తగ్గుతున్నాయి. ఏం చేసిన ఒకసారి నాకు బాగా గుర్తు, మొన్న వేరే దేశంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తుంటే 8 గంటలు ప్రేయర్ చేసిన. ప్రభు నాకైతే తెలియదు, ఇంకా నేను చేసిన తప్పేదో చూపి నీదేం 8 గంటలు కూర్చున్నా, వేరే ప్రేయర్ చేయలే. నేను చేసిన తప్పు, నేను మర్చిపోయిన తప్పు, అహంకారంతో చేసిన తప్పు, నేను వేరే ప్రేయర్ చేయలే. నాకు చూపించి ప్రభావం అని ప్రార్థన చేస్తే 8 గంటల తర్వాత సత్యం బయటకు వచ్చింది. నేను ఒక చిన్న అబద్ధం ద్వారా ఒక దేవుని యొక్క సేవకుడు నష్టపోయాడు ఆర్థికంగా. అది నా అహంకారం కూడా. చిన్న అబద్ధం, 2015లో అబద్ధం ఆడా. 2015లో అబద్ధం ఆడింది, 2025లో బయటకు వచ్చింది, దొంగ బయటకు వచ్చింది. ఏమంటే వాళ్ళకి మెసేజ్ పెట్టినా సరే, అది వేరే సబ్జెక్ట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 24 గంటలు నీ దేవుని ఏమడగాలి? అందుకని వాక్యం పలుకుతుంది. హృదయాన్ని ఏం చేసుకోవాలంట? భద్రపరచుకోవాలి, జాగ్రత్త పరచుకోవాలి. ఇవన్నీ ఎప్పుడైతే మనకు తెలుస్తామో, నాన్న మీరు అర్థం చేసుకోండి, నువ్వు అమెరికా ప్రెసిడెంట్ కావాలంటే నువ్వు అవుతావు, గుర్తుపెట్టుకో. నా దగ్గర ఒక టెస్ట్ మనీ ఉంది. ఒక చిన్న పాప ఇప్పుడు 3వ క్లాసు 4వ క్లాసు చదువుతాను. కారణం ఏదైతే అండి, అబ్బాయి చిన్నప్పటి నుంచి ఆస్ట్రేలియా పోవాలని ప్రార్థన చేస్తుంది. మీరేం చేస్తారా? మన వాళ్ళు మీరేం చేస్తారు కదా. ఇప్పుడు నువ్వే అనుకో, నువ్వు ఆస్ట్రేలియా పోవాలనుకున్నావు, ఇట్లా మామూలుగా మోకాలేనా మంచిగా నీకు ఇది ట్రైనింగ్ ఇస్తారు మోకాలప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. తెలంగాణలో అయితేనేమో ఎందుకు మోకాళ్ళు ఇప్పిస్తారు. మొన్న మోకాళ్ళ నుంచి వాక్యం చెప్తుంటే, నేను మోకాళ్ళ నుంచి అంటే వాక్యం చెప్తున్నందుకు అయ్యో ఎచ్చులకి నిలబడ్డాడు. ఎచ్చులుకా ఎంతమంది మారుతారో మీకు తెలియదు. ఇప్పుడు దీన్ని పట్టుకొని ఎంతమంది మారుతారు? రైట్. ఇప్పుడు నీ కూతురు అనుకో, నువ్వు ఆస్ట్రేలియా పోవాలి ఎగ్జాంపుల్. జనరల్గా ఈ అమ్మాయికి 4 సంవత్సరాలు. జనరల్గా ఏమని ప్రార్థన చేయమని చెప్తున్నావు నీ కూతురికి? నువ్వు నీ భర్త నీ కూతురు పోవాలనుకుంటున్నావు, ఏమని ప్రార్థన చేస్తున్నావు జనరల్గా? ఆస్ట్రేలియా పోవాలని. అయితే అమ్మాయి ఏం ప్రేర్ చేస్తుంటే, ప్రభా మేమందరం ఆస్ట్రేలియా పోవాలి, ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ కావాలని ప్రార్థన. వాళ్ళ అమ్మ నాన్న చెప్పలేదు, కానీ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేస్తుందంటే, ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ కావాలి, గట్టిగా
తల్లి చెప్పలే, తండ్రి చెప్పలే. అమ్మాయి తల్లిదండ్రులు బట్టి ప్రార్థన చేస్తుంది, బైబిల్ చదువుకుంటుంది. 4వ క్లాస్ ఏమో హైదరాబాద్లో ఉంటారు. ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఫుల్ షాక్. అయితే అద్భుతం ఏంటంటే, కారణం ఏదైతే ఒక దగ్గర ఇంటర్నెట్ ప్రేయర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ తల్లికి చూడగానే, ఆ పాపం చూడగానే ఈ అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంటుంది ఇక్కడ కాదని చెప్తే ఓ మై గాడ్ అని. తర్వాత వాళ్ళు చెప్పారు అద్భుతం ఏంటంటే, మేము వాళ్ళ తల్లికి చెప్పా ఆస్ట్రేలియాలో కలుస్తాను. ఎగ్జాక్ట్గా కారణం ఏంటైతే ఆస్ట్రేలియా ఒక ఇంట్లో ఉన్నా, నేను అక్కడ ఉన్నా, నేను ఆ ఇంట్లోనే అమ్మాయిది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆ కూతురు ఆ తండ్రి ఆస్ట్రేలియా పోతారా పోరా? పోవటం మట్టుకే ఏం జరుగుతుంది ఫ్యూచర్లో? 100% ప్రెసిడెంట్ అంటారు, ప్రైమ్ మినిస్టర్ అంటారు, నాకైతే తెలియదు. ఆ దేశానికి 100% అయింది. మరి నువ్వేం చేస్తున్నావు నీ పిల్లల కోసం? అమ్మాయి ప్రార్థన చేస్తుంది, తల్లిదండ్రులు చెప్పలే ఏమని ప్రార్థన చేయమని. మరి ఇతర దేశాల్లో ఉన్న పిల్లలకి నాయన చర్చికి వెళ్ళమ్మా ఇంతే చెప్తున్నావా? ఇంకేముంది? నా తండ్రి నాకు ఒక మాట చెప్పాడు. నా తల్లి చనిపోవడానికి మూడు నెలల ముందు ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? ఇంటికి పెద్దవాళ్ళు ఏం చెప్పాడంటే, ప్రపంచంలో వాడుకుంటాడు ఒకటి ఫస్ట్ అని చెప్పిన తర్వాత ఎక్కడికి పోయినా కులాన్ని మతాన్ని డినామినేషన్ ఎత్తాడు. క్యాథలిక్ అని, ప్రొటెస్టెంట్ అని, వాళ్ళని వీళ్ళని, ఫాదర్లని, అమ్మగారని, లేకపోతే పాస్టర్లని, బిషప్లని, పోప్ అని, ఇంక సంబంధం లేదు. వాక్యాన్ని చెప్తానికి వెళ్ళినప్పుడు డబ్బులు అడగదు. ఆయనకు తెలుసు 3 నెలల్లో చనిపోతాడని. 3 నెలల్లో చనిపోతాడై ఉండి నా తండ్రి నాకేం చెప్పాడంటే, నువ్వు అట్లా సువార్త చెప్తానికి తిరుగుతున్నప్పుడు నాకంటే ముందు చనిపోతే పెట్టే నలుగురు పట్టుకుంటారా పట్టుకోరా? ఆ నలుగురు పట్టుకునే వాళ్ళలో ముందు నేను పట్టుకుంటా, నేను ఏడవను, నా కొడుకు స్వార్థ కోసం చనిపోయిండు అని చెప్పేసి ఏడవకుండా అందరికీ సంతోషంగా చెప్పుకుంటూ నీ యొక్క డెడ్ బాడీని సమాధి చేస్తా అని చెప్పి. నీలో కూడా ఆ స్వభావం, నా తండ్రికి ఎట్లయితే స్వభావం ఉందో నీలో ఒక స్వభావం ఉంది. తల్లిగా నా తల్లికి ఏదైతే స్వభావం ఉందో నీలో కూడా అవ్వాలి, నీలో కూడా ఉంది. ఎవరంటే జీవించేది నీవు కాదు, నీలో యేసు క్రీస్తు జీవిస్తున్నాడని అర్థం చేసుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక మాట చెప్తా. మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను తర్వాత వచ్చా. నా తల్లి ఏమన్నా తెలుసా? ఇంటికి పెద్ద కొడుకు నేను. నా తల్లి ఏమన్నా తెలుసా? ఒక్కటే మాటలో చెప్పేస్తా. తల్లి ఎంత శక్తినిచ్చిందని. పెద్దోడా, మీ నాన్న చనిపోయినప్పుడు నువ్వు లేకపోవటమే దేవుని చిత్తమైంది. మీకు తెలియదు ప్రపంచంలో ఎన్ని ఆత్మలు మన మీద అటాక్ చేస్తాయో, ఎన్ని దుష్టాత్మలు అటాక్ చేస్తాయో. మానవ స్వభావంతోని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తోని ఎట్టుబడి మనమందరము నరకానికి వెళ్ళాలని చూస్తుంది. కానీ దేవుడు మాత్రం మనం పరలోకానికి వెళ్ళాలని చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కంటే ఎక్కువ జ్ఞానం లేదు మనకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక్క 10 రోజులు దేవుని యొక్క వాక్యాన్ని పాటించడానికి మీరు ట్రై చేయండి, ఎంత ఆనందం ఉంటుంది. పాపం చేయాలంటే ఫస్ట్ భయపడతాం, కింద పడతాం, మీద పడతాం. తర్వాత అది అలవాటైందో, పాపమా నువ్వెక్కడ? యేసు క్రీస్తు ఫుట్బాల్ ఆడుకోవచ్చు పాపాన్ని నువ్వు. హల్లెలూయా. అసత్యాన్ని ఫుట్బాల్ ఆడుకోవచ్చు యేసు క్రీస్తు నామములో. హల్లెలూయా. ఆ శక్తి నీలో, నాలో, నీ కుటుంబంలో, నా కుటుంబంలో ఉంది. మనం చర్చికి వెళ్ళినప్పుడు అదే మనం నేర్చుకునేది. తర్వాత లేవికాండము 26వ అధ్యాయం 40 వచ్చింది. అప్పుడు వారు తాము తమ పూర్వులు నాకు ఎదురు తిరిగితమని, నా మీద తిరుగుబాటు సల్పి తప్పు చేసితమని ఒప్పుకొని ఎడల, ఒప్పుకొని ఎడల, ఆ పదం కరెక్ట్ చదువుతలేదు ఇందాక. మళ్ళీ ఒప్పుకొనిన ఎడల, ఒప్పుకుంటే మీకు అర్థం భాష. ఒప్పుకుంటే నాకు
నాకు ఆ. కోపము రప్పించి ఆ. నా వలన ఉమ్. ప్రవాసము పాలైతమని చెప్పుకొనిన ఎడల ఆ, సున్నతి పొందని వారి హృదయములు ఉమ్. లొంగి ఉమ్. వారి దోషములను సరి చేసుకొనిన ఎడల ఉమ్. అప్పుడు యాకోబు ఈసాకు అబ్రహాములతో ఉమ్. పూర్వము నేను చేసుకొనిన నిబంధనమును జ్ఞప్తికి తెచ్చుకొని ఆ దేశమును జ్ఞాపకము చేసుకుందును. హల్లెలూయా. 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 యాజ్ ఎ క్యాథలిక్గా అది స్టార్ట్ అయినప్పుడు దేవుడు ఏదైతే ప్రమాణం చేశాడో 100% అది తిరిగి బయటకు తీసుకొస్తాడు. క్యాథలిక్ వ్యభిచారం చేయొచ్చా? చేయకూడదు. గట్టి చెప్పాలా? చేయకూడదు. గట్టి చెప్పాలా? చేయకూడదు. క్యాథలిక్ దొంగతనం చేయొచ్చా? చేయకూడదు. క్యాథలిక్ మందు తాగొచ్చా? క్యాథలిక్ వేరే వాళ్ళని చంపొచ్చా? చంపకూడదు. ఆ సిస్టమ్ అంటే దేవుడు ఏదైతే ఆది క్రైస్తవులతోని ఏదైతే పేతురు అంటే రాయప్ప గారికి ఏదైతే మాట్లాడి ఉన్నాడో తిరిగి అలాంటి స్వభావాన్ని మనకిస్తాడు. ముచ్చటేది ప్రపంచం మొత్తం దేవుని బిడ్డలుగా మారిపోవునుగా. నేను తొందరగా మరణించాలని నేను కోరుకోవట్లేదు ఎట్టి పరిస్థితి. ఆమేన్. అసలు నేను మరణాన్ని కోరుకోవట్లేదు. ఒకవేళ మరణిస్తే చంపేయాలని, లేకపోతే నేను మరణాన్ని కోరుకోవట్లేదు. ఎందుకో తెలుసా? ఏమంటారు మీకు అర్థమే బాగా చెప్తా. నేను ఒక కంకణం కట్టుకున్నా, ప్రపంచం మారాల్సిందే. ఆదికాండము 9వ అధ్యాయము, అంతకంటే ముందు ఆదికాండము 7వ అధ్యాయము మొదటి వచ్చింది. దేవుడు నోవాతో ఈ తరము వారిలో నీ ఒక్కడివే నీతిమంతుడవు కావున నీవు నీ కుటుంబం వారు ఓడలోనికి వెళ్ళుడు. సార్ ఇదంతా మనకు తెలుసు కాబట్టి, అంటే నోవా ఒక్కడే నీతిమంతుడు. ఆ నీతిమంతుని బట్టి ఆయన కుటుంబం, ఆయనకు కావాల్సిన భోజనం, ఆయనకు కావాల్సిన పశువులు అన్నిటిని రక్షించాడా లేదా? రక్షించాడు. అదెంత సత్యమో, నువ్వు కరెక్ట్గా ఉంటే నీ కుటుంబంలో ఒక్కరైనా సరే, నువ్వు నీ కుటుంబంలో ఒక్కరైనా సరే, ఒక్కదానివైనా సరే, నువ్వు కరెక్ట్గా ఉన్నావు అనుకో, నీ కుటుంబమే కాదు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని బట్టి ప్రపంచం మొత్తం రక్షణలోకి వస్తుంది. సత్యము మన హృదయ అంతరంగంలో కీళ్ళ మధ్యల జీవాత్మల సమ్యక స్థానంలో జీర్ణించుకుందుముగాక. ఆమేన్. ఆమేన్. మన జీవాత్మల సమ్యక స్థానంలో జీర్ణించుకుందుముగాక. ఆమేన్. ఆమేన్. తర్వాత 9వ అధ్యాయంలో 1వ వచనం, దేవుడు నోవాను అతని కుమారులను దీవించి పిల్లలతో పాపలతో పెంపొంది భూమి అన్నంతటా వ్యాపింపుడు. 7వ వచనం, 7వ వచనం, పిల్లలతో పాపలతో పెంపొందుడు భూమండలం అంతటా వ్యాప్తి చెందుడు అనెను. మన చదువు 1వ వచనం. దేవుడు నోవాను అతని కుమారులను దీవించి పిల్లలతో పాపలతో పెంపొంది భూమి అన్నంతటా వ్యాపింపుడు. మొట్టమొదటిగా దేవుని బిడ్డలు సైంటిస్టులు చేసినటువంటి 100,00,000 కోట్ల శాతం, లక్షల 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 కోట్ల శాతం చేసిన మొట్టమొదటి మిస్టేక్ కుటుంబ నియంత్రణ. ఎవరు చెప్పారు మానవుడికి భూమి సరిపోట్లేదా? నేను మళ్ళీ చెప్తున్నా, మూలుగులోంచి తీస్తున్నా బాబాని. భూమి మానవుడికి సరిపోట్లేదా? తిండి సరిపోట్లేదా? అక్కడి నుంచి చెప్పుకోవాలి మనం. నేను చెప్తున్నాను, వాక్యం చెప్తున్నాను. అసలు మనకు తట్టలేదులే. తట్టిందా మైండ్కి? అసలు ఎప్పుడన్నా తట్టిందా మైండ్కి? మళ్ళీ నన్ను అనుభవించాం.
దేవుడు నోవాను ఆ. అతని కుమారులను దీవించి ఉమ్. పిల్లలతో ఉమ్. పాపలతో ఉమ్. పెంపొంది ఉమ్. భూమి అన్నంతటా వ్యాపింపుడు. అయిపోయి. కథలు చెప్తాం మనకు తెలవకుండానే లోపల ఉన్నటువంటి ఒక సత్యాన్ని ఏమంటారు, కొడితే కుంభస్థలాన్ని కొట్టాల్సిందే. లూసిఫర్ ఆత్మ చిత్కి చిత్కి యేసు క్రీస్తునామం పేరట మన పాదముల కింద నలిగిపోవును గాక. యేసు క్రీస్తునామం పేరట జరుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పాపలతో నింపమన్నాడు. తర్వాత ఏమన్నాడు? తర్వాత 7-8 వచ్చి 7 వచ్చింది. పిల్లలతో పాపలతో పెంపొందుడు భూమండలం అంతటా వ్యాప్తి చెందు అనెను. భూమండలం అంతటా వ్యాప్తి చెందు. యాజ్ ఏ క్యాథలిక్ గా గురువులు అమ్మగారు తక్కువ అవుతున్నారా లేదా? వాళ్ళ తప్ప, తల్లిదండ్రులుగా మన తప్ప. అవిజ్ఞానం, అవిజ్ఞానం. ఆది అపోస్తుల కాలం వలె ఈ ప్రపంచాన్ని, మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రపంచాన్ని మనమంటే మనము యేసు నామములో మార్చివేయుదుముగాక. హల్లెలూయా. తప్పు ఎప్పుడైతే ఒప్పుకుంటామో ప్రభు తీసేస్తాడు. తీసేసిన తర్వాత ఆశీర్వాదాలు కుర్మరించబడతాయి. ఏం ఆశీర్వాదం తెలుసుకున్న తర్వాత తప్పకుండా భయపడ. దేవుడు ఏమైనా చంపేదేవుడా? దేవుడు చంపేదేవుడా? చనిపోయినటువంటి యొక్క వ్యక్తుల్ని కూడా బ్రతికించే దేవుడు, మట్టిలోనికి తన ఆత్మను పంపినటువంటి యొక్క దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదైపోయిన తర్వాత మళ్ళీ వచ్చేయండి లేవికాండము 26వ అధ్యాయంలోకి వచ్చి. ప్రార్థన కూర్చొని ఎందుకంటే వాము ఇది అయ్యి అవసరం లేదు, ఇక్కడికి ఆపుదాం. ఎందుకంటే ఇంక మనకు అర్థమైపోయింది చిన్న తప్పు కూడా తప్పంటే తప్పే. ఆ బాబుని అడిగా, ఇది దొంగతనం చేసినా ఏమంటారంట? దొంగే అంటారు. ₹1 దొంగతనం చేస్తే ఎంజాలు మొత్తం నొక్కేస్తే, ఎంజాలు నొక్కేస్తే పెద్ద దొంగే. పెద్ద ముందుకు వచ్చింది దొంగ దొంగే. ఒక్క పెగ్గేసినా తాగుతాడు, అవునా? మరి ఫుల్ 24 గంటలు తాగినా తాగుతుంది. ఇందాక బాబు ఒక మాట చెప్పాడు, ఎముకలలో ఎముక, మాంసంలో మాంసం. అంటే ఇప్పుడు మీ ఎగ్జాంపుల్, మీ ఆయన తాగుతున్నాడు అంటే ఎవరు తాగుతున్నట్టు? మరి ఇప్పుడు బలైతే తీసే, నీలోంచి తీసేయమంటే నీ భర్త రోజు కూడా బయటకు వెళ్తాడు. సవడగొట్టండి ప్రభుకి. మరి మీ ఆయన ఇప్పుడు నువ్వు ప్రార్థనలో ఉంటే మీ ఆయన ప్రార్థనలో ఉన్నట్టే కాదా? ఉన్నట్టే కాదా? మోకాలి మోకాలి మోకాలి. ఇప్పుడు ఈ రోజున నువ్వు ఒక్కదాని ఇక్కడికి వచ్చావు శారీరక పరంగా. ఇప్పుడు నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు నీ భర్త, నీ పిల్లలు, నీ మనవళ్ళు, ముని మనవళ్ళు ముని 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 ఉన్నట్టు నేను వాక్యం ప్రకారం. కాబట్టి ఒకవేళ ఎగ్జాంపుల్ కోసం మనసు తప్పు, నువ్వు తప్పు చెప్తాను, నేను తప్పు చెప్తాను. నా భర్తను మార్చు ప్రభావం ప్రార్థన లేదు, నా పిల్లలు మార్చని ప్రభావం ప్రార్థన లేదు. ఏం ప్రార్థన చేయాలా? వాళ్ళ తప్పుల్ని అట్లా చెప్పేసి నువ్వు మనం పత్తిత్తులం కాదు, చూస్తానికి పత్తిత్తువే మొలుస్తుంది, కానీ పైకి లేకపోతే కింద గురిగించాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంటున్నటువంటి బిడ్డలారా, మీకు కూడా వర్తిస్తుంది, నాకు కూడా వర్తిస్తుంది. నా మాంసాన్ని, నా ఎముకను మార్చి ఇది జ్ఞానం, దైవ జ్ఞానం. మార్చినందుకు నీ వంశం మొత్తం కూడా ప్రభులో ఉన్నందుకు
యేసుక్రీస్తు ప్రభువు వారికి మహిమ కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా. 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 చదువునాను ఇప్పుడు 26వ అధ్యాయంలో 3వ వచనం చదువునాను. ఏం అద్భుతంగా చూడండి. ఇప్పుడు ఆశీర్వాదాలు ఎట్లుంటాయో చూడండి. ఏయ్ ఆశీర్వాదం పరలోకంలో నుంచి దిగి వచ్చిన దూతలారా, కమాన్ కమాన్, ఐ సెడ్ కమాన్ కమాన్, పరిశుద్ధులారా కమాన్ కమాన్, 24 మంది పెద్దలారా కమాన్, టేక్ యువర్ సీట్స్ హియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కమాన్, ఐ సెడ్ కమాన్. సెయింట్ ఆంథోనీ వారు కమాన్ కమాన్, మదర్ తల్లి కమాన్ కమాన్ అమ్మ, కమాన్ కమాన్, టేక్ యువర్ సీట్స్, టేక్ యువర్ సీట్స్ హియర్. సకల పరిశుద్ధులు, సన్మనుషులు, వేద సాక్షులు కమాన్, రెండవ దివి కమాన్ కమాన్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. సమస్త పరలోకం కూడా ఇక్కడికి దిగి వచ్చింది. సమస్త పరలోకం కూడా ఇక్కడికి దిగి వచ్చింది. ఎవరికైతే దర్శన వరంతో దర్శనములు చూడండి, ఎవరికైతే వాక్య వరంతో వాక్యములు చూడండి. ఇక్కడ లేనటువంటి నీ కుటుంబ సభ్యులు, నా కుటుంబ సభ్యులు, సమస్త మానవాళి కూడా, సమస్త ఆత్మలు కూడా ఇక్కడ దిగి వచ్చాయి వాక్యాన్ని వినటానికి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవటం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తండ్రి, మా ప్రార్థనని స్వరం విని తండ్రి, పితా పుత్ర పవిత్రాత్మ దేవుడైన యేసుక్రీస్తువ సకల సైన్యముతో వినటానికి దిగి వచ్చినందుకు మీకు వందనాలు. ఇక్కడ నాతో సహా ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా, కుటుంబంలో ఉన్న వ్యక్తులు, ఈ లోకంలో ఉన్న మాకు ఆస్తులు, పరలోకంలో ఉన్న ఆస్తులు, ఈ లోకంలో ఉన్నటువంటి బిడ్డలు అందరిలోకి మేము చేసినటువంటి కథ మీరు ఆనందించాలి తండ్రి, మీరు ఆనందించాలి ప్రభు. ఆమేన్. మీ యొక్క ఆశీర్వాదం అంటే ఏంటో నాతో సహా మేమందరం తెలుసుకోవాలి. ఆకాశానికి ఉన్న సమస్త సృష్టి కూడా తెలుసుకోవాలి. యేసుక్రీస్తు జరగాలి. ఆమేన్. ఆమేన్. లేవీకాండము 26వ అధ్యాయము 3వ వచనం. మీరు నా ఆజ్ఞలను పాటించి నా చట్టములకు విధేయులు అగుదురేనని నేను మీకు సకాలమున వానలు కురియింతును. మీరు నా ఆజ్ఞలను పాటించి నా చట్టములకు విధేయులు అగుదురేని. విధేయులు అయినట్లయితే నేను మీకు సకాలమున వానలు కురియింతును. సకాలమున వానలు కురియింతును. ఫలితముగా మీ పొలములు చక్కగా పండును. మరి ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు అతిగా వర్షాలు పడుతున్నాయి, డిఫరెంట్గా అవుతుంది. మరి ఎందుకు అవుతుందంటే నీ బాధ్యత నువ్వు, నా బాధ్యత నేను నెరవేర్చట్లేదు ఈ భూలోకంలో. రాత్రి ఒక పాస్టర్ గారు దేవుడి యొక్క కృపను బట్టి ఒక సేవకుడు బందర్ నుంచి ఫోన్ చేశాడు. బందర్లో వర్షం పడుతుంది, రైట్, ఫుల్ ధన్ శబ్దం అవుతుందంటే నాకు ఇన్స్పైర్ చేశాడు. ఇన్స్పైర్ చేయడానికి కాల్ చేశాడు. బాగా వెళ్ళి మనము మట్టి నుండి వచ్చాము, అందరికి తెలుసు వాక్యం. మట్టి నుంచి ముద్దం చేసి ముగ్గురందరూ ఉన్నారు. మట్టి అంతకుముందు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాలి? నీటిలో నుంచి వచ్చింది, అవునా? మట్టి నీటిలో నుంచి వచ్చింది, దేవుడు సృష్టి అది. మట్టి నీటిలో నుంచి వచ్చింది. నీటిలో నుంచి బాగా వెళ్ళి నీటిలో నుంచి వచ్చినటువంటి యొక్క మట్టికి ఈ మట్టి నీటిలోంచి వచ్చింది, బాగా వెళ్ళి ఈ మట్టి నీటిలోంచి వచ్చింది కాబట్టి మట్టిలో ఉంది, నీరుంది, మట్టి ఉంది. ఆ మట్టిలోనికి ఏం చేశాడు దేవుడు? ముక్కురంధ్రంలో గాలిని ఊదాడు. అంటే మన శరీరం ఏంది? మట్టి, నీరు, శ్వాస. అంటే మనకి మట్టిని తయారు చేసినప్పుడు దేవుళ్ళు ఉన్నాము,
నీటిని తయారు చేసినప్పుడు దేవుళ్ళు ఉన్నాము, మట్టిని తయారు చేసినప్పుడు దేవుళ్ళు ఉన్నాము, శ్వాసను ఊదినప్పుడు కూడా మనము దేవుళ్ళో ఉన్నాము. అంటే మట్టిని, నీటిని, శ్వాసను శాసించే కృప మనలో. అది పెద్ద సబ్జెక్ట్, ఒక 5 గంటలు పడుతుంది ఆ సబ్జెక్ట్ ఉంది. మట్టిని, నీటిని, శ్వాసను, ఊపిరిని శాసించే శక్తి మనలో ఉన్నది. కొంచెం అయితే అది ఎప్పుడు బయటకు వస్తుంది? ఒక క్రమం, ఒక వ్యక్తి సపోజ్ మనకి అర్థమైన వాళ్ళు చెప్తా, ఒక వ్యక్తి డాక్టర్ కావాలా, కానీ ఏం చేయాలి ఆ డాక్టర్ ముందు? ఆ సబ్జెక్టు, అవునా? అది ఎంత సత్యమో, ఈ వాక్యం అనే సబ్జెక్టు ఎంతైతే మనం తెలుసుకుంటామో అది మొత్తం మన నుంచి ఎదుటి వారి మీద